అంటే ఇప్పుడు ఇందులో లైఫ్ అంటే ఎప్పుడైనా అండి అది కరెక్ట్గా ఫర్ ది రెస్ట్ ఆఫ్ ది లైఫ్ అని రాయకపోయినా యూజువల్లీ లైఫ్ ఇంప్రిజన్మెంట్ అంటే ఫర్ ది రెస్ట్ ఆఫ్ ది లైఫ్ ఆఫ్ ది అక్యూజ్డ్. ఫర్ ది రెస్ట్ ఆఫ్ ది లైఫ్ అంటే ఆయన బతుకున్నంత కాలము. ఇప్పుడు మీరు ఇంకొకటి కనుక చూస్తే ఇంకొక ఆఫెన్స్ చెప్తాను. 18 ఏళ్ల కంటే తక్కువ ఉన్న అమ్మాయిల్ని కనుక అంటే మైనర్, నేను మనము చెప్పుకున్నప్పుడు చైల్డ్ అంటే ఎవరు అని అంటే హూ ఎవర్ ఈజ్ బిలో 18 years ఆఫ్ ఏజ్ అని చెప్పుకున్నాం. అంటే మైనర్స్ అని అర్థం. మైనర్స్ మీద గనక ఒకళ్ళకన్నా ఎక్కువ రేప్ చేస్తే విచ్ అమౌంట్స్ టు రేప్, గ్యాంగ్ రేప్ అంటున్నాం, వాళ్ళకి పనిష్మెంట్ ఫర్ ది రెస్ట్ ఆఫ్ ది లైఫ్ ఆఫ్ ది అక్యూజ్డ్ అని క్లియర్గా రాసింది సెక్షన్లో. అంటే వాళ్ళు ఉన్నంత జీవిత కాలం వాళ్ళు జైల్లో ఉండాల్సిందే. ఆ సెక్షన్లో స్పెసిఫిక్గా రాసుంది. ఇక్కడ వచ్చేవరకల్లా జస్ట్ లైఫ్ ఇంప్రిజన్మెంట్ అని ఉంది. ఏది 111లో. లైఫ్ ఇంప్రిజన్మెంట్ అంటే ఎట్లా అర్థం చేసుకోవాలి మనం అంటే, యూజువల్లీ లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఫర్ ది రెస్ట్ ఆఫ్ ది లైఫ్ అని రాయకపోయినా సరే నార్మల్లీ ఇట్ షాల్ బి ఇన్ఫర్డ్ అండ్ ఇట్ షాల్ బి అండర్స్టూడ్, ఇట్ షాల్ బి ఇంటర్ప్రిటెడ్ లైక్ ఫర్ ది రెస్ట్ ఆఫ్ ది లైఫ్ ఆఫ్ ది అక్యూజ్డ్ అని. అలా కాకుండా జడ్జిమెంట్లో కనుక ఇంతకుముందు మనకు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ఉన్నప్పుడు యాజ్ పర్ సెక్షన్ 432, 433 ఏంటంటే కంప్యూటేషన్ దాన్ని ఏది లైఫ్ ఇంప్రిజన్మెంట్ అంటే 14 years అని ఒక స్పెసిఫిక్ జీవో కనుక స్టేట్ గవర్నమెంట్ ఇస్తే దానిని మనము లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఈజ్ 14 years అని అర్థం చేసుకునే వాళ్ళము.